శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం గండికోటలో అమ్మాయి ఎవరైతే ఉన్నారో తన హత్య సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఒకసారి తన ప్రియుడే కారణం అని మొదటి రోజంతా, తర్వాత అంతా అన్నలు కారణం అని, ఈ రోజు చూస్తే షాకింగ్ న్యూస్ ఏంటంటే అసలు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పేసి అన్నల్ని కోర్టే రిలీజ్ చేయటం జైలు నుంచి. ఇదంతా ఎలా చూడాలి? ఈ తతంగం ఏంటి? అసలు మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటండి? అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, మీరు ఈ పిల్లలు ప్రేమించుకున్నప్పుడు ప్రేమించుకున్న ధైర్యం చివరి వరకు ఉండాలి. ఒకటి. 2, మీరు ప్రేమించుకున్నప్పుడు ఏ ధైర్యంతో ప్రేమించుకుంటున్నారు? ఇప్పుడు ప్రేమ ఒకటే అన్నం పెట్టదుగా. అవును. మరి మీరు బతుకుతారు? మీరు పెళ్లి చేసుకుని వెళ్తారు అనుకుందాం. మీ కులాలు వేరున్నప్పుడు రకరకాల సమస్యలు వస్తాయి. అంటే కొన్ని కుల కట్టుబాట్లు వేరేగా ఉంటాయి. కాబట్టి అసలు మీరు ఏం ఆలోచించుకుని ఇందులోకి దిగుతున్నారు? ఇప్పుడు నిన్న ఇవాళ వాళ్ళు ప్రేమించుకోవట్లా. వాళ్ళు 3-4 ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నారట. అది తెలిసి ఇంట్లో వాళ్ళ అమ్మాయిని వేరే ఎక్కడో పెట్టారు. ఆ పిల్ల ఊర్లోకి వచ్చిందో ఏదో మనకు తెలియదు. వీళ్ళిద్దరు కలుసుకున్నారు. ఈ లోకేష్ అన్న పిల్లాడు, వైష్ణవి అనుకుంటా అమ్మాయి పేరు. సో ఈ లోకేష్ వైష్ణవి కలిపి ఈ గండికోట కొంచెం అటవీ ప్రాంతంలో ఉంటుందిట అది. అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు ఈ పిల్లాడు తీసుకుని వెళ్ళాడు. వీళ్ళు వెళ్ళారని చెప్పి, ఎందుకంటే వీళ్ళ మీద నిఘా ఉంది ఆల్రెడీ. ఆ అమ్మాయి మీద ఇంట్లో నిఘా పెడుతూనే ఉన్నారు. పెడుతున్నా కూడా ఈ పిల్ల ఏ ధైర్యంతో వెళ్ళింది? నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళు వెళ్ళారు అని తెలిసాక ఇంట్లో వాళ్ళు వస్తున్నారని ఆ పిల్లాడికి వాళ్ళ ఫ్రెండ్స్ సమాచారం ఇచ్చారు. అంటే ఇదేదో ఒక సినిమాలో ఒక గూడు పుఠానీలాగా ఉంది ఇదంతా. మరి ఈ లోకేష్ అన్న పిల్లాడు వాళ్ళ అన్నయ్యలు వస్తున్నారని తెలుసున్నప్పుడు అంత ధైర్యం లేనివాడు, అంత పిరికివాడు ఆ పిల్లని వదిలేసి వెళ్ళిపోయాడు. అలా కాకుండా నువ్వు తర్వాత రా, నేను ముందే వెళ్ళిపోతాను. వెళ్ళిపోవటం ఏంటండి? నువ్వు ముందు వెళ్ళు, నేను తర్వాత వెళ్తాను అనాలి దమ్ముంటే. ఒకటి. లేదు, ఇద్దరం కలిసే వెళ్దాము, తాడో పేడో తేల్చుకుందాము అంటే, ప్రేమ అనేది ధైర్యం లేనప్పుడు అది ప్రేమ కాదు. అవునా కదా? ఇప్పుడు లోకేష్ అనేవాడు నిజంగా ధైర్యవంతుడైతే, ఆ పిల్ల నిజంగా ప్రేమించిన వాడైతే ఆ పిల్లని అలా ఒంటరిగా అడవిలో వదిలేసి వెళ్ళడు. నేనుంటాను వైష్ణవి, నువ్వు వెళ్ళిపో, నేను మీ అన్నయ్యలతో మాట్లాడతాను, నువ్వు నా పక్కన లేకపోతే గొడవలు అవ్వవు అనే ధైర్యం ఉండాలా వద్దా? రెండోది, లేదు నువ్వు ఒక్కతివి ఉండడం ఏంటి, ఎలా ఉంటావు, ఇద్దరం కలిసే వెళ్దాము, బయటికి వెళ్ళాక దారిలో చీలిపోదామని అయినా చెప్పాలి. సరే, ఈలోగా గొడవ అయితే ఎదుర్కొందామని చెప్పాలి. ఇవేమీ లేకుండా వాడు ఆ పిల్లని వదిలేసి నువ్వు తర్వాత రాని వెళ్ళిపోయాడంటే వాడు ఎలాంటి వాడు? అది ప్రేమ. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీరు అన్నట్టుగా ఇందులో తల్లి ప్రోద్బలం ఉందంటున్నారు, అన్నయ్యలు చంపారని ఒక మాట వచ్చింది. కానీ సొంత అన్నలు చంపితే ఆ పిల్లకి పై బట్టలు లేకుండా ఉంటుందా? ఎంత కోపం ఉన్నా, ఎంత ఇది ఉన్నా ఏ అన్నలైనా అలా చేస్తారా అనేది ఒక సందేహం. సరే, మొత్తానికి పోలీసులు వచ్చారు, చూశారు. పోలీసులు అన్నలదే తప్పు అన్నట్టు మాట్లాడారు, ఎవిడెన్స్లు ఉన్నాయన్నారని మనకు వచ్చిన న్యూస్. తర్వాత కోర్టుకు వెళ్ళాక కోర్టు ఇవాళ సరైన ఎవిడెన్స్లు లేవు ఈ కేసులో అని వదిలేశారు. సో ఇందులో మీరు ఎవరిని తప్పు పట్టాలి? ఫస్ట్ తప్పు తల్లిదండ్రులది, రెండో తప్పు అన్నగారులది, అసలు తప్పు లోకేష్ది. ఇప్పుడు వైష్ణవి అనే పిల్ల ప్రేమించినప్పుడు వీడు చివరి వరకు నన్ను కాపాడతాడా లేదా అనేది ముందు చూసుకోవాలి. మీకు డబ్బులు అక్కర్లేదు, గాలి తిని బతుకుతారు, ఓకే, గాలి తిని బతకండి, కానీ ధైర్యం ఉండాలిగా వాడికి. ధైర్యం లేని మగాడిని నువ్వు ప్రేమించడం ఏంటి? అసలు ఇద్దరికీ ధైర్యం ఉండాలి ప్రేమలో. ప్రేమలో ధైర్యం లేకపోతే ఇట్లా వైష్ణవిలాగా బలైపోతారు. కాబట్టి ఇక్కడ లోకేష్ తప్పు కూడా ఉందండి. లోకేష్ వదిలి వెళ్ళకపోతే ఆ పిల్లకి ఇవాళ అలాంటి చావు రాదు. అసలు ఇప్పుడు ఎవరు చంపారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మనకి కనిపిస్తుంది.